కేరళలో కల్వతుక్కల్లో ఉన్న అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ అనుపమ కర్లీ హెయిర్ తో ఉండే ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్లు పలు రకాల ఆడిషన్స్ చేశారు. ఆ తర్వాత కెమెరా వైపు చూసి ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలని అడిగారు. అప్పటి వరకు అనుపమకి డాన్స్, రియాలిటీ షో, మోడలింగ్ తప్ప డైలాగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ లేదు. దీంతో కంగారు పడ్డారు. కెమెరా పొజిషన్ గురించి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా డైలాగ్ చెప్పారు. ఆ తరువాత అక్కడి అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, మీరు బాగున్నారు, కానీ మీరు డైలాగ్ చెప్పే విధానం బాగోలేదు. అలాగే ఉంటే ఈ సినిమానే కాదు, ఏ సినిమాలోనూ సెలెక్ట్ కారు. మీరు సినిమాల్లో కంటిన్యూ కావాలంటే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసుకోండి. తరువాతైనా మీకు సినిమా ఛాన్స్లు వస్తాయని చెప్పి పంపించేశారట. ఆ మాట వినగానే అనుపమకు ముందు బాధ అనిపించినా తనకు నిజంగా డైలాగ్ చెప్పడం రాలేదు కాబట్టే అలా అన్నారు కదా అనుకుని అద్దం ముందు ప్రాక్టీస్ చేశారు. ఇక ఆ సినిమాలో ఎలాగూ ఛాన్స్ రాలేదు కాబట్టి మళ్ళీ కాలేజ్కి వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు